ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. Finally, can you just మాటగా సాక్షి లైఫ్ వేదికగా డాక్టర్ సమతాతుల్లా రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ టాక్ టు అవర్ ఆడియన్స్ అండ్ గివ్ యువర్ బెస్ట్ హెల్త్ అండ్ మెడికల్ టిప్, వెల్నెస్ టిప్. సో వెల్నెస్ అండ్ హెల్త్ టిప్ అంటే యూ కుడ్ బీ ఇన్ యువర్ 20, 30, 40 మీరు ఏ ఏజ్లో ఉన్నా ఈ మేము చెప్పిన 5 పిల్లర్స్ కనుక మీరు పాటిస్తే చాలా వరకు మీరు డిసీజ్ ఉన్నా లేకపోయినా హెల్దీగా ఉండడానికి అవకాశం ఎక్కువ. స్లీప్ ప్రయారిటైజ్ చేయండి. మీ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే ఒక కరెక్ట్ టైమింగ్ అనేది పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా పర్లేదు. డైలీ సేమ్ టైంలో పడుకోవడం, సేమ్ టైంలో లెగడం ద్వారా చాలా వరకు బాడీ సిస్టంలో ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 6 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, డయట్లో చాలా రకాల డయట్లు చెప్తూ ఉంటారు. బట్ ఈట బ్యాలెన్స్ డయట్, మీ తాత వాళ్ళు ఏం తిన్నారు అన్నీ పెట్టుకొని అలా తినండి. కానీ తిన్నదానికి సరిపోయేంత వాళ్ళు పని చేశారు, మీరు అంత చేయడానికి అవకాశం లేకపోయినా, మీరు డెస్క్ జాబ్ అయినప్పటికీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేచి ఒక 1 minute వాక్ చేయండి. అండ్ మీల్స్ తినగానే కూర్చొని అలా పడుకోవడం కాకుండా మీల్స్ తినగానే ఒక 10 to 15 minutes టేక్ అ షార్ట్ వాక్. ఇవన్నీ నీట్ అంటాము, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివ్ థర్మోజెనసిస్. అంటే ఎక్సర్సైజ్లో భాగంగా కాకుండా రోజు మనం ఎంత వాకింగ్, ఏం యాక్టివిటీస్ చేస్తాము అన్నదాన్ని బట్టి నీట్ అంటాం. అంటే ఆ టైంలో కూడా కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, దాని మూమెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. మీరు ఎలా ఉన్నా, డిసీజ్ ఉన్నా లేకపోయినా డైలీ ఎక్సర్సైజ్ మీ బాడీని కండిషన్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే మన బండిని రెగ్యులర్గా సర్వీస్కి ఇస్తామో, ప్రాబ్లం వస్తేనే కార్ని సర్వీస్ ఇవ్వడం జరగదు, రెగ్యులర్గా ఇస్తాం. ఎందుకంటే వీ వాంట్ టు మెయింటైన్. కార్ని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మనం బాడీని మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి వీ నీడ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, అట్లీస్ట్ 6 days a week, 5 or 6 out of your 7 days. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ మెథడ్ ఉంటుందండి. కొంతమందికి పిల్లలతో స్పెండ్ చేయడం, లేకపోతే ఇంట్లో డాగ్స్ ఉంటే స్పెండ్ చేయడము, బయటికి పార్క్కి వాకింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే సరదాగా అలా ఫ్రెండ్స్ని కానీ ఎక్కడ కలుస్తున్నావు, దేనికి కలుస్తున్నావు ఇంపార్టెంట్ అండి. అలా రాత్రి రెస్టారెంట్లో కలిసి మాట్లాడుకొని తినేసి రావడం కాదు. బట్ డూయింగ్ సంథింగ్ వెరీ హెల్దీలీ. కలిసి పాట్లకు పెట్టుకుంటున్నారు, ఇంట్లో వండుకునే కలిసి తెచ్చుకొని ఎక్కడైనా తింటున్నారు, ఇట్స్ బెస్ట్ వే. సో ఇలాంటివి ఫాలో అవుతున్నప్పుడు చాలా వరకు హెల్త్ సమస్యలు దూరంగా ఉంటాయి.